అండి, నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి అయితే నేను నిమ్మ చెట్టు పెట్టాను కదండి, ఇది ఎలా ఉంది ఏంటిది అనేది తిని చూద్దామని చెప్పి, నేను చెబితే అబద్ధం అనుకుంటా అని చెప్పి మా తోటపళ్ళు కూడా కూర్చోబెట్టాను. హాయ్ చెప్పమ్మా ఈసారి. అయితే మా తోటపళ్ళు తిని అది ఎలా ఉందో చెప్పిద్ది. చెప్పు ఎట్టుందో. కోసానండి, ఒకటైతే కోసి ముందుగానే అమ్మవారి కాడ పెట్టేశాను. పెట్టినాక మేము కోసుకొని తింటున్నాము. ఇదిగోండి, కమలాకాయకి ఎట్ట వచ్చిద్దో పొట్టు అలానే వచ్చేస్తుంది, ఈజీగా వస్తుందండి. ఇక టేస్ట్ ఎట్టు ఉండిద్దో, పుల్లగా ఉండిద్దా తీగా ఉండిద్దో తెలీదు. ఇదిగోండి ఇలా తీసాము, చూడమ్మా ఎలా ఉందో చెప్పు. నేను చెబితే అబద్ధం అనుకుంటారు, అందుకని నేను కూర్చోబెట్టింది. బాగా తీగుందా? బాగుందా? బాగుందంటండి, నేను కూడా తింటున్నా. పుల్ల పుల్లగా తీగా బాగా తీగుందా? మరి కొంచెం పండపోటానా చూడు. ఉండయండి చెట్టు అంటే మేము ఎక్కువ బాగా పండనివ్వలేదన్నమాట. ఇది చూడండి, తోలు మీకు అర్థమవుతుందా? బాగా కలర్ వస్తే అప్పుడు పండితే ఏమన్నా బాగా అయితే కొంచెం పుల్ల పుల్లగా తీగా ఉంది. ఇక అది కాకపోతే చూడండి, చిన్న చిన్న తొనలు ఎంత బాగున్నాయో, ముద్దగా అనిపిస్తున్నాయి. చూడండి, అసలు ముందు వీటికి నాకు బాధ అనిపిస్తుంది. ఊరకనే వచ్చేస్తుంది. అదండి, వీడియో అయితే 2 నిమిషాలు పెడుతున్నాను, ఇంక అంతమించి ఎక్కువ పెట్టట్లేదు కదండి. వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాం. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. బాయ్ అండి. బాయ్ చెప్పు. పైకెత్త చెయ్యి. బాయ్. మనకంటే అలవాటు ఉంది, మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళకి అలవాటు లేదు కదా, కొంచెం సిగ్గుపడుతున్నారు అంతే, ఏం లేదు. బాయ్.